వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా బేకింగ్ సోడా అనేది కూడా వేసుకున్నాను. తర్వాత వాటర్ వేసుకుని దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటే బాగా ఎర్రగా కుక్ అయ్యే వరకు మనం ఇలా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి కర్ణాటక స్టైల్ పకోడీ రెడీ. మీకు ఇష్టమైన రెసిపీ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో